హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయితే అవుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎకరానికి 15,000 రూపాయల అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు కదా. దీనికి సంబంధించి స్పీడప్ అయితే చేసినట్లు ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. డేట్ అనేది డిక్లేర్ అయినట్టు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వంలో రైతు మందు మాత్రమే వేశారు, అది కూడా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి దున్నకాలకు. సో దానివల్ల తక్కువ అమౌంట్ ఇచ్చినా కానీ కొంతమందికి అయితే ఉపయోగకరంగా ఉండేదని ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఎందుకంటే పంట ఎవరైతే వేస్తారో వారికి ఆ సీజన్ చూసిన తర్వాత నెక్స్ట్ సీజన్ లో వేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాబట్టి ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి కొత్త అప్డేట్స్, కొత్త రూల్స్ ప్రకారమే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట. ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఏ జిల్లాలో ముందుగా పడతాయి, ఇటువంటి ఖాతాలలో డబ్బులు పడాయి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందా, రైతు భరోసా సంబంధించినటువంటి సమాచారం ఏముంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబర్ 6 తారీఖు నుంచే దాదాపు 24-25 తారీఖు లోపు అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత 25 తారీఖు నుంచి గ్రామ స్థాయిలో అయితే సభ అనేది నిర్వహించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇందిరమ్మ కమిటీలు, దాంతోపాటు కలెక్టర్లు, ఎంపీటీఓలు ప్రజలందరి సమక్షంలో చీటీల ద్వారా లేదంటే ఎన్ని గ్రామానికి ఎంత అలాట్మెంట్ అయింది దాన్ని బట్టి అయితే కేటాయిస్తారనమాట. క్యాస్ట్ల వారిగా మహిళా పేరు మీద ఇస్తారనమాట. సొంత స్థలం ఉండాలి, పేదల్లో నిరుపేదల వారికి మొదట ప్రాధాన్యత కల్పించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రధానంగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే 4 విడతలు వచ్చేసి మొత్తం 5 లక్షల రూపాయలు జమ చేస్తారనమాట. గైడ్లైన్స్ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే పూర్తి స్థాయిలో మనము బేస్మెంట్ పోసేటప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ 1,25,000 రూపాయలు గోడలు కట్టుకున్నప్పుడు, తర్వాత 1,75,000 స్లాబ్ వచ్చినప్పుడు పూర్తి అయినాక 1,00,000 రూపాయలు, మిగతా వారికి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మొత్తం 6 లక్షల రూపాయలు అయితే అందిస్తారన్నమాట. ఇందులో ప్రధానంగా క్యాష్ ఇన్కమ్, దాంతో పాటు ఫోటోలు, సొంత జాగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. విడత వచ్చేసి సొంత స్థలం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు రేపు ఎన్ని జిల్లాల వరకు పడుతుంది, ఎవరెవరికి జమ అవుతుంది, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ప్రతి ఎకరానికి మేము 5,000 రూపాయలు పెంచి ఇస్తాం రైతు భరోసా సంబంధించి. అయితే గతంలోనే మనకు మొదటి విడత టైం తక్కువ ఉండడంతో రైతు బంధు అయితే వేసింది అందరికీ కూడా. తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే కాస్త టైం కావాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చాల్సి ఉంటుంది కాబట్టి ప్రజల నుంచి, రైతుల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నట్లు గతంలోనే మంత్రులకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించారు. కొన్ని డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేశారు, కొన్నిటిని అయితే ఫైనల్ అయితే చేశారు, మరికొన్నిటిని అయితే అప్డేట్ అయితే చేయడానికి ప్రభుత్వం యాడ్ చేయనుందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15 జిల్లాల్లో అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి. అవి కూడా అందరికి వస్తుందంటే కొంతమందికి మాత్రమే రావడం జరుగుతుందండి. డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతుంది. దాంతో పాటు ధరణి పోర్టల్లో ఉన్నటువంటి డేటా సమాచారం బీసీ కులగాన అనేది కొన్ని జిల్లాలు ఇప్పటికీ 100% పూర్తి కావడం జరిగిందనమాట. డాటా ప్రకారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇందులో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతుంది. అన్ని కూడా పూర్తి కావాలంటే టైం పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కొంతమందికి డాటా ప్రకారం యాప్లో అయితే అప్లోడ్ అయితే చేశారనమాట. సమాచారం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అయితే ఒక ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే 10 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ విడతల వారి అకౌంట్లో అయితే జమ చేస్తుంది. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తుంటాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. మాకు ఇంత వచ్చిందని చెప్పేసి కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే అన్న మాకు దీపావళి నుంచి ప్రభుత్వం వేస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి మరోసారి కూడా నవంబర్ నెల అయితే వచ్చింది. అసలు డబ్బులు పడతాయా పడవా దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అందరు అకౌంట్ లో జమ అవుతుంది చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆ సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 6 గ్యారెంటీలో రైతు భరోసా, దాంతోపాటు ఆసరా పెన్షన్లు పెంపునకు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు, 2 అమలు చేసిన తర్వాతనే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళబోతున్నట్ల పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇందులో ప్రభుత్వానికి సంబంధించి అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో బీసీ కులగణన సర్వేలో భాగంగా పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎన్విరేటర్లు క్వశ్చన్ చేస్తున్నారట. ఈ తరుణంలోనే ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకు వెళ్తే మొదటిగా మోసం వస్తుందనే విధంగా రైతులకు, మహిళలకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఈ పథకాలను అమలు చేసి అసెంబ్లీలో రైతు భరోసా సంబంధించి మనకు వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ఈ సమావేశంలో
రైతు భరోసా ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత రైతు భరోసా విధానాలను ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇటు సర్వేస్ అయితే ఈ నెల చివరి వరకు ముగినుంది కాబట్టి ఆ తర్వాత రాష్ట్రంలో బీసీ జనాభా మేరకే ఉండనుంది అని చెప్పేసి, అలాగే లోకల్ బాడీ రిజర్వేషన్ సైతం ఫైనల్ కానుంది. సో మొత్తం మీద అయితే రైతు భరోసా అనేది ప్రభుత్వం అయితే ముందడుగైతే వేయడం జరిగిందనమాట. ఇటువంటి వాటన్నిటికీ తావు లేకుండా ప్రభుత్వం మనకు ఈ నెలలోనే మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. గతంలో చెప్పారు ఏంటంటే నవంబర్ నుంచే మీ అకౌంట్లో చివరి వారానికి డబ్బులు పడతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇందుకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. మొత్తం మీద ఎన్ని ఎకరాలకు జమ చేయాలి, ఎలాంటి రూల్స్ పెట్టాలి, కౌలు రైతులకు కూడా, దాంతోపాటు భూమి లేని కూలీలకు కూడా డబ్బులు అయితే ఇవ్వాలి. గతంలో రైతు బంధు అనేది ఎవరికి రూల్స్ రెగ్యులేషన్ లేవు కాబట్టి ఆ 5,000 రూపాయలు అనేది ప్రతి సీజన్కి అయితే వేసేది. కాబట్టి ప్రస్తుతానికి ఎకరానికి 15,000 రూపాయలు అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు ఎక్కువ. ఈసారి 2 కేటగిరీల వారు ప్రత్యేకంగా ప్రభుత్వం పైన భారం అయితే మోయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ లో భాగంగా సీలింగ్ విధించాలని తప్పనిసరిగా చూస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 10 ఎకరాల లోపే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. అది కూడా విడతల వారిగా 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 3 ఎకరాలు, 3 ఎకరాల నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 7.5 ఎకరాలు, 7.5 ఎకరాలు మొదలు పెట్టుకున్నట్లయితే 10 ఎకరాల వరకు మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ కానుంటున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తానికి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే నవంబర్ 28 తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే అందరికీ కూడా వితిన్ 45 రోజుల్లో కార్యక్రమం కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి డిసెంబర్లో మనకు పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నోటిఫికేషన్, జనవరిలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ సమయం చాలా తక్కువ ఉంది. ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించి వారానికి 2,000 ఇలా 1,500 కోట్లు మొత్తానికి అయితే విడుదల చేయాలని విడతల వారిగా గతంతో పోల్చుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే ఫాలో అయ్యి మొత్తానికి అకౌంట్లు అయితే జమ చేయనున్నారనమాట. ఈసారి ఎవరికి వస్తుందంటే ముందుగా మీరు వ్యవసాయం చేసి ఉండాలి. దాంతోపాటు షార్ట్ ద్వారా గుర్తించి పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయానికి సంబంధించి పంటలు వేసిన వారికే డబ్బులు అయితే జమ అవుతాయని అప్డేట్ రావడం జరిగింది. మరొకటి చూసుకున్నట్లయితే గతంలో అందరికీ డబ్బులు వేశారు. ఆ పంట భూమి సరిపోయింది, పట్టభూమి అంటే పూర్తిగా. ఈసారి మాత్రం కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములకు డబ్బులు పడవు. ప్రధానంగా 10 ఎకరాల్లో పెట్టింది. కానీ 10 ఎకరాల్లో ఒకవేళ వ్యవసాయం పూర్తిగా చేయకపోతే ఇలా రైతుకుంటి భూమి కానీ అదొకటి. 5 ఎకరాల లోపు భూమి ఉన్నదనుకో మొత్తానికి పంట అనేది వేయకుండా సాధారణంగా పడవ పెడితే ఇలా 5 ఎకరాలు కూడా కొంతమంది 2 ఎకరాలు చేస్తారు, కొంతమంది 3 ఎకరాలు పడవ పెడతారు. అలాంటి వారి క్వశ్చన్ ఎలా డబ్బులు వేస్తారు? సో మొత్తం మీద నిజంగానే రైతులకైతే డబ్బులు చేరే విధంగా ప్రభుత్వం సిద్ధమైనట్లు ఎలా గుర్తిస్తారు ఏంటంటే ఇప్పుడు బీసీ కులగణన సర్వే, ఆర్థిక రాజకీయంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో మరో మార్గం ఏంటంటే డిజిటల్ క్రాప్ సర్వే, ఇంకొకటి ఏంటంటే ధరణి పోర్టలు. సో ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకొని అందరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే సిద్ధంగా వేయడానికి అయితే ప్రణాళికలు సూచిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. బీసీ కులగణన సంబంధించి కూడా ఇటీవల కాలంలో దాదాపు నవంబర్ 6 తారీఖున స్టార్ట్ అయ్యి దాదాపు ఇప్పటివరకు అయితే 80 నుంచి 90% కంప్లీట్ కావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎన్విరేటర్లు, సూపర్వైజర్ల దగ్గర ఉండి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. ఆ డాటా డీటెయిల్స్ అని రావడానికి మనకు డిసెంబర్ అయితే సమయం పడుతుంది. కాబట్టి తర్వాత పూర్తిస్థాయిలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, వివిధ కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఫైనల్ అయితే కాబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి అనేది వ్యవసాయం చేసి ఉండాలి, అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలి. కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేది ఈ నెలలోనే మీకు ఆప్షన్లు అయితే ఇవ్వనున్నారనమాట. ఎంత భూమి ఉంది, మీరు ఎలాంటి భూమిలోకి ఇప్పటి వరకు వ్యవసాయం చేశారు, అలాంటి వాటికి ప్రభుత్వం ఇంతవరకు లిమిట్ పెడుతుందని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఆధారంగా ఎంపిక చేయనుందనమాట. సో మొత్తం మీద అయితే ఇది కూడా ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విడతల వారీగా 10 ఎకరాలు ఉన్న అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నెలలో కూడా గుడ్ న్యూస్ అండి. కొత్త సంవత్సరం నుంచి 2,500 రూపాయలు దాదాపు 1 కోటికి పైగా చిల్లర మనకు మహిళలకు సంబంధించి అర్హత సాధించినట్లు. వీళ్ళందరికీ కూడా అకౌంట్లో డబ్బులు రావాలంటే మనకు జనవరి నుంచి, అదేవిధంగా సంక్రాంతికి కూడా అంటే పూర్తి స్థాయిలో 6 కేజీల బియ్యం ఇస్తున్నారు కదా, అదే రోజు మనకు సంక్రాంతిలో కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రైతు భరోసా ఉంది కదా, అది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం బర్త్డే రోజు ఇప్పటికే ప్రజా విజయోత్సవాలు నవంబర్ 14 నుంచి స్టార్ట్ చేసి మొత్తం మీద అయితే మనకు డిసెంబర్ 9 లోపు క్లోజ్ చేయనున్నారు. ఈ డిసెంబర్ 7వ తారీఖున చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యమైంది. అదే రోజు రైతు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించినటువంటి నిధులకు సంబంధించి క్లారిటీ అదే రోజు విడుదల చేయబోతున్నారంటే కొన్ని పథకాలకు సంబంధించి గైడ్లైన్స్ అయితే రాబోతున్నట్లు కూడా తాజా సమాచారం అయితే అందిందండి. సో మొత్తం మీద అయితే ఇదండి మనకు గుడ్